మీరు 3 దినములు సమాధిలో ఉండటం వలన మీ అందు విశ్వసించిన వారందరి సమాధులను మహిమపరిచి మీ పునరుత్థానమందు దృఢ నమ్మిక కలిగించితిరి. మీరే ఉత్థాన జీవమును మీ దాస్తురాలి మరణ మహిమతో లేపు వరకు ఈమెకు శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుము. యువ యుగములు జీవించుచు పాలించు మీ దివ్యముఖ కాంతి అందు రాజమ్మకు పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన సోదరి ఇహలోక జీవము నుండి తిరిగి తన చెంతకు పిలుచుకుని చిత్తగించిరి. కావున మట్టి నుండి తయారైన ఈమె శరీరమును తిరిగి మట్టికే అప్పగించుచున్నాము. మృతుల్లో సజీవుడై సమాధి నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలోనున్న మాన శరీరమును తన మహిమానిత శరీరముతో పోలినట్లు చేయుదురు. అందువలన ఈ సోదరిని ప్రభువునకు అప్పగించుచున్నాము. రక్షకుడు ఈమెకు తన శాంతియుత భాగమొసంగి అంత్య దినమున శరీరమును సజీవముగా లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించినను మరణమును చవిచూడడు అని పలికిన మన నాథుడైన యేసుక్రీస్తును మన సోదరి పెంటారెడ్డి రాజమ్మరెడ్డి నిమిత్తము వేడుకొందము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నీటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమిచ్చితిరి. మా సోదరి పెంటారెడ్డి రాజమ్మకు కూడా నిత్య జీవమును ప్రసాదించమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ రక్షక, జ్ఞానస్నానమందు ఈ సోదరి పెంటారెడ్డి రాజమ్మ గారు పరిపూర్ణ శుద్ధి నుండి రక్షణదాయక తైలముతో అభ్యంగనమునందిరి. పెంటారెడ్డి రాజమ్మ గారికి మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యమును ప్రసాదింపుమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ రక్షక, ఈ మా సోదరి పెంటారెడ్డి రాజమ్మ గారు మీ దివ్య శరీర రక్తముల పవిత్ర విందులో పోషణము పొందెను. వీరికి మీ స్వర్గరాజ్య విందులో భాగమును ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకింపుము. ఓ రక్షక, మా సోదరి పెంటారెడ్డి రాజమ్మ గారి మరణముచే దుఃఖముతో నిండి ఉన్నాము. విశ్వాసము వలన ఊరట నుండి నిత్య జీవమునందు నమ్మికను పెంపొందించమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. ఓ సర్వేశ్వర, మరణించిన మీ సేవకురాలిపై కనికరము చూపము. ఈమె మీ చిత్తమును నెరవేర్చ ఆశ కలిగి ఉండెను. ఈమె చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపము. ఈమె తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమై ఉండెను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణచే మీ దూతల బృందగాన సాంగత్యమును అనుగ్రహింపము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ పెంటారెడ్డి రాజమ్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించునుగాక. సమాధానమందు విశ్రమించునుగాక. ఏళ్ళ వారం మరణించిన పెంటారెడ్డి రాజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. సమాధానమందు విశ్రమించునుగాక.